ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. రాజీనామాలు చేసి వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు. టర్మ్ ముగిసిన వాళ్ళను రీప్లేస్ చేయలేరు. ఫలితంగా 2029 నాటికి రాజ్యసభలో వైసీపీ నెంబర్ ఎంత అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వైసీపీకి అసెంబ్లీలో ఉన్న బలం కేవలం 11 మాత్రమే. అంటే ఈ లెక్కన ఈ 5 ఏళ్లలో వైసీపీకి పోయే సీట్లే తప్ప వచ్చే సీట్లు లేవని చెప్పాలి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులంతా వైసీపీ మెంబర్సే. టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగిసిన తర్వాత అక్కడంతా వైసీపీ వాళ్లే ఉన్నారు. ఆ పార్టీకి పెద్దల సభలో 11 మంది సభ్యులున్నారు. అందులో 2026 జూన్ నాటికి 4 పదవీకాలం పూర్తవుతుంది. వారిలో మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఇందులో మోపిదేవి ఆల్రెడీ రిజైన్ చేశారు. 2028 జూన్ నాటికి మరో 4 టర్మ్ కంప్లీట్ అవుతుంది. అందులో బీద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఇప్పటికే బీద మస్తాన్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 2030 నాటికి 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేశారు. అందులో వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్లబాబురావు ఉంటారు. మొత్తం 11 మందిలో 2 రాజీనామా చేయగా మిగిలింది 9 మంది. వారిలో ఇంకెంతమంది క్యూలో ఉన్నారో తెలియదు. వెళ్లేవాళ్లు వెళ్లిపోగా ఉన్నవాళ్ల పీరియడ్ అయిపోగా 2029 నాటికి వైసీపీకి రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసినా, పార్టీలు మారినా ఆ స్థానాలు తిరిగి వైసీపీకి దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ఉన్న బలం 11 మాత్రమే. అంటే ఈ 5 ఏళ్లలో జగన్ పార్టీకి పోయే సీట్లే తప్ప వచ్చే సీట్లు లేవనే చెప్పాలి. 4 దశాబ్దాల చరిత్రలో టీడీపీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం 2024 ఏప్రిల్లో ముగిసింది. అప్పటి నుంచి టీడీపీ తరఫున రాజ్యసభలో మెంబర్సే లేరు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ తరఫున ఎంపికైన సభ్యుల్ని చేర్చుకునే క్రమంలో వారి చేత రాజీనామా చేయిస్తోంది. ఆ తర్వాత పార్టీలోకి ఆహ్వానించి రాజ్యసభకు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.